నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈ రోజుల్లో మనం తిండి లేకపోయినా బతకగలమేమో కానీ ఫోన్ లేకుండా బతికే ప్రసక్తే లేదు అనే సిచ్యువేషన్కి దిగజారిపోయాం. అసలు ఎందుకు ఫోన్కి ఇంత అడిక్ట్ అయిపోయాం? ఫోన్ వల్ల మనకి ఎన్నైతే ప్రయోజనాలు ఉన్నాయో అన్నే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అసలు ఫోన్ వల్ల, మొబైల్ ఫోన్ వల్ల మన మానసిక ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు మైండ్ విజన్ వేణుగోపాల్ గారు ఉన్నారు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఆయన గైడెన్స్తో ఒక మంచి మార్గంలో నడిపించిన వ్యక్తి, చీఫ్ కాగ్నిటివ్ అండ్ బిహేవియరల్ ఆర్కిటెక్ట్. ఆయనతో మాట్లాడి ఈ విషయాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. అంటే లైట్ ఫ్రీక్వెన్సీ గురించి మనం మాట్లాడుకుంటే నాకు ఒక డౌట్. ఇప్పుడు కొంతమంది బ్లూ లైట్ని చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తుంటారు. నిజంగానే బ్లూ లైట్ని చూస్తే మనసు ప్రశాంతంగా, ఈ లైట్ ఫ్రీక్వెన్సీ అనేది నిజంగానే వర్క్ చేస్తుంది అంటారా? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. లైట్ ఫ్రీక్వెన్సీస్లో మీరు విన్న ఇన్ఫర్మేషన్ రాంగ్ సార్. బ్లూ లైట్ వల్ల ప్రశాంతత రాదండి. మీకు ఆరెంజ్ లైట్ వల్ల ప్రశాంతత వస్తుంది. బ్లూ లైట్ వల్ల కాదు. బ్లూ లైట్ వల్ల కాదు. ఓకే. బ్లూ లైట్ వల్ల అటెన్షన్ వస్తుంది. లైట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ అ వెరీ మిరాక్యులస్ ఫ్రీక్వెన్సీ సార్. ఎందుకో తెలుసా? ఆరెంజ్ లైట్ మన సూర్య రశ్మిలోంచి వచ్చేటువంటి లైటింగ్ ఆరెంజ్ లైట్. దానివల్ల ఏమవుతుందో తెలుసా? మనకి విటమిన్ D3 ఇవన్నీ రెసొనేట్ అవ్వడంతో పాటుగా శరీరంలో మనకి ఒక రకంగా చెప్పాలంటే సెరిటోనిన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ కూడా యాక్టివేట్ అవుతుంది ఆరెంజ్ లైట్ వల్ల. అబ్సల్యూట్లీ. సెరిటోనిన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల ఏమో జరుగుతుందో తెలుసా అండి? ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా? నేచర్తో కనెక్ట్ అవ్వడం అంటే అదే. అవన్నీ మర్చిపోయాం. బయటకు వస్తే ఆడపిల్లలు పాపం ఇలా మొత్తం కవర్ చేస్తున్నారు. ఎందుకమ్మా తల్లి? అవసరం లేదమ్మా. మీరు ఏ ప్రాబ్లం లేదు. మీరు అన్నలా చూడండి, అందరూ అన్నలో ఆ తమ్ముళ్ళే కనబడతారు. మనం చేసేటువంటి పనులు బట్టే అవతల వాళ్ళు ఇదవుతూ ఉంటారు. మీరు ఇలా కప్పుకున్నప్పుడు వాళ్ళు కూడా చూస్తే బాగుండనే ఆలోచనలు కూడా వస్తాయి. నల్లగా అయిపోతారని భయం అండి ఆడపిల్ల. చచ్చా, మీరు అలా అంటారు సార్. నేను రోజు ఎండ్లో, మీరు నమ్మండి సార్, మధ్యాహ్నం లేదు ఏది లేదు, రోజులో 3 కిలోమీటర్లు ఖచ్చితంగా నేను నడుస్తాను. నేను క్రియేట్ చేసుకుంటాను. 3 కిలోమీటర్లు ఎండ్లో నడుస్తా, మండుడు ఎండ్లో. నా కలర్ అయితే నేనైతే ఎక్కడ కోల్పోలేదండి. నా కలర్ ఇలాగే. అంటే అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి ఒక స్టేజ్ వరకు ఒక కలర్ ఉంటుంది. ఈవెన్ దో నా వయసు 40+ అయినప్పటికీ కూడా నా కలర్ నాకు ఉంది. నేను తిరుగుతున్నాను, రోజు ఎండ్లో తిరుగుతున్నాను, ఎక్స్ప్లోర్ అవుతున్నాను, ప్రాబ్లం లేదు. విటమిన్ D వస్తుంది, సెరిటోనిన్ యాక్టివేట్ అవుతుంది. సెరిటోనిన్ యాక్టివేట్ అయింది అనుకోండి, అలర్ట్నెస్ ఉంటుంది, బద్దగించం, అలర్ట్గా ఉంటాం, ఆలోచనలు కూడా మంచిగా ప్రేరేపింపబడతాయి. నెక్స్ట్ బ్లూ లైట్ అన్నారు కదండి. ఈ బ్లూ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఇప్పుడు ఆర్టిఫిషియల్, ఇప్పుడు ఈ స్టూడియోలో మన మీద పడుతుంది బ్లూ లైట్. వైట్ లైట్ కాదు ఇది, వైట్ లైట్ కాదు, కలర్ వైటే. కానీ దాని నుంచి వచ్చేటువంటి ఫ్లేవర్, మన బాడీ తీసుకునే ఫ్లేవర్ బ్లూ లైట్. ఏ ఆర్టిఫిషియల్ కలర్ అయినా సరే బ్లూ లైటే. ఏ ఆర్టిఫిషియల్ ఫోకస్ లైట్ అయినా సరే బ్లూ లైటే. ఇప్పుడు మనం ఇళ్లలో వాడేవన్నీ బ్లూ లైట్. ఇంట్లో ట్యూబ్ లైట్ బ్లూ లైటే, ఇంట్లో జీరో బల్బు బ్లూ లైటే, బెడ్ ల్యాంపు బ్లూ లైటే, ప్రతిదీ బ్లూ లైటే. ఈవెన్ మొబైల్లో స్క్రీన్ కూడా బ్లూ లైటే. మరి వైట్ కనిపిస్తుంది కదండి. అదే చెప్తున్నాను సార్. చూడడానికి ఒకటి ఉంటుంది, మన బ్రెయిన్ అంటే మన బాడీ తీసుకునేది ఒక లైట్. సింపుల్ చెప్తా. అసలు ఉదయం అసలు మనుషులు తెల్లవారుకు పోతే ఏం జరుగుతుందో తెలుసా? పగలు రాత్రి ఉంటాయి కదా. అసలు పగలవ్వకపోతే మనుషులు దెయ్యాలైపోతారు. ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? క్రూరంగా వస్తాయి. పగలు రావడం వల్ల మనలో సెరిటోనిన్ యాక్టివేట్ అవుతుంది. కొద్దిగా ఆహ్లాదం, ఆలోచన, మంచి భక్తిభావం. అందుకనే ఉదయాన్నే లేచినప్పుడు భక్తిభావం ఎక్కువ ఉంటుంది. ఎలాంటి వాడికైనా సరే, ఎంత నీచమైన ఆలోచన ఉన్నవాడైనా సరే ఉదయాన్నే లెగ్గానే ఎలా ఆలోచిస్తాడంటే, సర్లే ఉదయాన్నే కదా, అప్పుడెందుకులే. అదే లేట్ నైట్ అయ్యి కొలిది నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లేట్ నైట్ అయ్యి కొలిది ఎక్కువ థాట్స్ వస్తూ ఉంటాయి. బికాస్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ రన్ అవుతుంది, లైట్ ఫ్రీక్వెన్సీ. మీకు బ్లూ లైట్లో ప్రాబ్లం ఏంటంటే, మెలాటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది మనకి. ఆ మెలాటోనిన్ అనే హార్మోన్ యాక్టివేట్ అయితే మాత్రమే నిద్ర వస్తుంది. ఆ మెలాటోనిన్ కనుక ప్రొడ్యూస్ అవ్వలేదనుకోండి, నిద్రే రాదు.
ఎందుకంటే తరచుగా బ్లూ లైట్ ముందు ఉన్న వాళ్ళకి మెలోటోనిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు. ఇంకో విషయం చెప్తాను, ఇదే బ్లూ లైట్ ఎఫెక్ట్ ఉండి మెలోటోనిన్ ప్రొడక్షన్ కరెక్ట్గా లేకుండా, సెరోటోనిన్ కరెక్షన్ కరెక్ట్గా జరగకుండా, ఇన్యాక్టివిటీ, బాడీ ఎక్కడి నుంచి ఇంకొక చోట కదలకుండా అలా గంటల తరబడి ఉన్న వాళ్ళకి క్యాన్సర్లు కూడా వస్తాయి. ఎస్, క్యాన్సర్లు కూడా వస్తాయి. నమ్మితే నమ్మొచ్చు, నమ్మలేను అన్నా నేనేం చేయలేను. ఇది ఫ్యాక్ట్ యాజ్ పర్ ద లైట్. ఫోన్ చూస్తాము, ఫోన్ నుంచి వచ్చే లైట్ కూడా బ్లూ లైట్. ఫోన్ చూస్తాం వల్ల ఫోన్లో బ్లూ లైట్ ఎఫెక్ట్ అది. దీని ఏం చేస్తుందంటే దీని రీజన్ చెప్తాను సార్, సీక్రెట్ చెప్తా. బ్లూ లైట్ వెనెవర్ వీఆర్ మానిటరింగ్ అవర్ ఫోన్, మనకి బ్లూ లైట్ మన ఐ బాల్లోంచి సర్కేడియం రిథమ్ అంటాం. సర్కేడియం రిథమ్ అంటే రెటీనాలోంచి ఆ లైటింగ్ లోపలికి బ్రెయిన్కి చేరుకునే ప్రాసెస్లో సర్కేడియం రిథమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని అంటే, నువ్వు ఇంకా పగల్లోనే ఉన్నావు, నైట్లో లేవు అంటే అది బ్లూ లైట్ ఎప్పుడైతే టచ్ అవుతుందో పగల కిందే ఫీలింగ్. చెప్పానుగా, పగల కింద ఉంటే నిద్ర మెలిటోనిన్ ప్రొడ్యూస్ అవ్వదు, మెలిటోనిన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే నిద్రలో ఏమి ప్రాబ్లమ్స్, స్లీప్ ఎప్నియా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్లీప్ ఎప్నియా అంటే సరిగా రాదు, నిద్ర సరిగా పట్టదు. దానివల్ల నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా అండి? స్ట్రెస్. ఈరోజు చెప్పాలంటే సైకలాజికల్ డిస్ట్రాక్షన్స్ అన్నిటికీ కారణం ల్యాక్ ఆఫ్ స్లీపే. కోపం, ప్రతిదానికి చిరాకు పడతాం, ప్రతిదానికి ఒకరి మీద అరవడం, ఇటువంటి అన్నిటికీ కారణం బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఇది ల్యాక్ ఆఫ్ స్లీప్. ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మెలిటోనిన్ ప్రొడక్షన్ ఇన్ ద హ్యూమన్ బ్రెయిన్. అంటే ఇందాక మీరు చెప్పినట్టు స్మార్ట్ ఫోన్లో మనం ఏం కానీ చార్జిపీడిని కానీ అడిగితే 2+2 ఎంత అంటే 4 ఈజీగా, అది ఎంత పెద్ద ప్రశ్న అయినా ఈజీగా ఆన్సర్ చేసేస్తుంది. మనకి ఏం కావాలన్నా. ఈవెన్ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే జనాలు వాళ్ళల్లో అంటే ఇప్పుడు నాకు కొన్ని భావాలు అనిపిస్తున్నాయి, నాకు ఆనందం వస్తే నేను చార్జిపీటర్ చెప్పుకుంటున్నా, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అని చెప్పేసి. ఇది దౌర్భాగ్య స్థితి అండి. ఇది చాలా దౌర్భాగ్య స్థితి అండి. చార్జిపీటీ చెప్పుకోవడం ఏంటండి? చార్జిపీటీ మనిషి కాదు కదా. అదే ప్రాబ్లం ఏంటంటే చార్జిపీటీతో సావాసం. నిజంగా చెప్పాలంటే ఫిజికల్ అటరెన్స్ లేదు కానీ, లేకపోతే తెలీదు, మీకు తెలిసే ఉంటుంది, నాకు తెలిసి అలెక్సా అని ఇంకొకటి కొత్తగా ఈ మధ్య కాలంలో, అలెక్సా ఎప్పటి నుంచో ఉందిలేండి, ఈ మధ్య కాలంలో కొత్త యాప్ వచ్చింది, దాని పేరు నాకు తెలియదు, బట్ లేడీ వాయిస్ లో వస్తుంది. ఓకే, సిరి అని ఐఫోన్ వాడే వాళ్ళకి సిరి, అలెక్సా ఏమో మనకి అమెజాన్ త్రూ ఇస్తారు. సో ఇలా చాలా ఉన్నాయిలేండి, బాట్స్ ఉన్నాయి. విషయం ఏంటంటే ప్రతి ఒక్క సన్నివేశాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. సగటు మనిషితో మనం ప్రాధాన్యత ఇవ్వండి. మీ యొక్క ఇంట్లో తల్లితో మాట్లాడండి, చెల్లితో మాట్లాడండి, ఆడుకోండి, పాడుకోండి, అన్నతో మాట్లాడండి, తండ్రితో స్పెండ్ చేయండి, అమ్మకి కాంప్లిమెంట్ ఇవ్వండి. ఎలా ఉండాలి? అమ్మలో పెద్దలే, అమ్మ ఎక్సలెంట్ అమ్మ, భలేగా చేసేదాను చిన్నప్పుడు, ఈరోజు నేను ఇది తిన్నాను, అప్పుడు నువ్వు గుర్తొచ్చావు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. అమ్మ మీతో లేదు కానీ అమ్మ హ్యాపీ ఫీల్ అవుతుంది. అమ్మని కూడా చూసుకోవాలి కదండి. మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన సంబంధ బాంధవ్యాలన్నింటికీ దూరం అయిపోతున్నాం. ఒకటి ఫోన్ మాయలో పడి ఒక గొయ్యి లాంటిది ఒక స్వరంగం లాంటిది అందులో దూకేసాం ఆల్రెడీ. మన బంధాలు అన్నీ పైనే ఉన్నాయి, మన స్వరంగంలోంచి బయటికి రావాలి. ప్లీజ్ వచ్చే ప్రయత్నాన్ని చేద్దామా? ఎందుకో తెలుసా, ఇప్పుడు మనం మొబైల్లో ఉన్నాం, మొబైల్లో వచ్చేవే నిజం అనుకుంటున్నాం. చాలా తప్పండి అది. మొబైల్లో చూపించి ఇవన్నీ నిజాలు కాదు, అబద్ధాలే ఎక్కువ. వాటిని చూసి నిర్ణయించేసుకుంటాం. అంటే లేడీస్ అందరూ ఎలా ఉంటారన్నమాట, బాయ్స్ అందరూ ఎలాగ ఉంటారన్నమాట, పెళ్లి చేసుకుంటే ఇంత రిస్క్ ఉంటుందన్నమాట. ఇలాంటి ఆలోచనలకు గల కారణం కూడా మొబైల్ ఫోనే. ప్రతి దానికి కేంద్రం ఏంటంటే మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ ఉన్నంతసేపు కొంతమంది కార్పొరేట్ శక్తుల్లో చాలామంది మంచి అభివృద్ధి చెందుతారు. వాళ్ళకి కోట్లు వాళ్ళకి వస్తాయి. ప్రాబ్లం ఏంటో తెలుసా? మీ వాల్యుబుల్ టైం పోతుంది, మీ వాల్యుబుల్ పొటెన్షియాలిటీ పోతుంది. ఎందుకంటే మీకు ఉన్నటువంటి విధానాలు అన్నీ క్షీణించిపోతాయి, సంబంధ బాంధవ్యాలు తగ్గుతాయి. తద్వారా ఏంటంటే మనిషి ఒంటరివాడిగా మిగిలిపోతాడు. ఎప్పుడైతే మనిషి ఒంటరివాడు అయిపోయాడో ఏం జరుగుతుందండి? ఏమీ ఉండదండి సొసైటీలో, చెప్పుకోవడానికి ఏముండదు ఈ రోజుల్లో. అందువల్ల ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదండి, చాట్‌జీపీటీతో మాట్లాడుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సావాసం చేయడం. నిజం చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సావాసం చేస్తున్నారు. అదే ఒక చెల్లికో తల్లికో చెప్పుకోండి,
వాళ్ళు ఇంకా ఎమోషనల్గా బౌండ్ అవుతారు, మీకు వాదార్పు ఇవ్వగలుగుతారు. సో ఆ విధంగా చేయొచ్చు అన్నమాట. అలాగే మీకు ఇంకో విషయం ఏంటంటే లైట్ ఫ్రీక్వెన్సీలో ఇంకొకటి ఉందండి. లైట్ ఫ్రీక్వెన్సీ చాలా చాలా కీలకమైంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తెట్టు పెట్టుకోవాల్సింది బ్లూ లైట్ అండ్ వైట్ లైట్. వైట్ అండ్ బ్లూ లైట్ మనం చదువుకునే పిల్లలకి ఎన్విరాన్మెంట్గా మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి. బ్లూ అండ్ వైట్ ఈ రెండు ఏం చేస్తాయంటే ఏకాగ్రతను పెంచుతాయి. నేను అన్ని రకాలుగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందుకని లైట్ ఫ్రీక్వెన్సీ గురించి అలాగా చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. ఏకాగ్రత సామర్థ్యత పెరగాలంటే బ్లూ లైట్ అండ్ వైట్ లైట్ ఈ రెండు ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తే ఏ పని చేసినా సరే మీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కూడా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంచుకునే ప్రయత్నాన్ని చేయండి. సూపర్గా ఉంటుంది. మీ కళ్ళు ఎప్పుడైతే చూస్తున్నాయో అవి ప్రేరేపిస్తాయి, మీ లోపల హైపోథాలమస్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. దానివల్ల పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యిందో మీరు చేసింది చూసేది ప్రతిదీ ఈజీగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకులకు వచ్చి చాలా విలువైన సమాచారాన్ని నాకు అందించినందుకు ధన్యవాదాలు. సో మీకు కూడా ఆల్ ద బెస్ట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంకల్పం అనేది తొందరలోనే నెరవేరాలని కోరుకుంటూ ధన్యవాదాలు అండి. నమస్కారం అండి.